హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బ్రేక్ఫాస్ట్ ఏంటి మీరు? అది రండి చూడండి. ఇదిలో అమ్మ ఏం ప్రిపేర్ చేసిందో చూడండి. ఇది అలసందలు, మిల్ మేకర్, రాగి, ఇగో ఈ కార్న్ ఫ్లాక్స్ ఇలా మిక్సీ కొట్టుకుని ఇందులో డిప్ చేసి ఇలా వేస్తే క్రిస్పీగా ఉంటాయి. ఇగో కార్న్ఫ్లో మిక్సీ కొట్టింది. ఇగో ఇక్కడ చూపించు. ఇగో కార్న్ఫ్లో మిక్సీ కొట్టి ఇది బైండింగ్ కోసం రాగి పిండి అనమాట. మిల్ మేకర్, బొబ్బర్లు తెలుసు కదా, బొబ్బర్లు అదే మీరు ఏమంటారు, అలసందలు అంటారు కదా, అవి మిక్స్ కొట్టి అవి ఉడికేసుకుని బొబ్బర్లు. అవును, కొంచెం కట్లెట్ లాగా అనమాట. బాగానే ఉన్నాయి, మంచి విటమిన్ ఉన్నాయి. ఇది కార్న్ఫ్లెక్స్ మిక్సీ కొట్టి ఇలా చేస్తే కరకరలు వస్తాయి అనమాట. బైండింగ్ కోసం రాగి పిండి, రాగి కూడా వస్తుంది. కొంచెం ఆయిల్ అంతే. బాగుంది కదా, ఇలా డిప్ చేస్తుంది అనమాట. ఇదిగో చూపించమ్మా. ఇది హెల్తీ కోసం మిల్ మేకర్ తినమంటున్నారు కదా. మిల్ మేకర్ ఏదో రకంగా చూపించు. ఇలా ఇది ఇటు అటు తిప్పుకుంటా ఇలా అది తర్వాత చేసుకుంటాం. అది బాగున్నాయి కదా. కొంచెం నిన్నటిది రాగి దోశ, రవ దోశ పిండి ఉంది, అది ఇది అనమాట. అప్పుడప్పుడు స్నాక్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం కూడా బాగుంటాయి. మిల్ మేకర్ తినమంటున్నారు కదా, అందరూ ఇష్టపడతలేదు మిల్ మేకర్. అలాంటి వాళ్ళకి ఇలా చేసామనుకుంటే తెలీదు. ఇప్పుడు ఇది మసాలా వడ లేకపోతే ఒకదాన్ని నేనే అమ్మో మిల్ మేకర్ అంటున్నాను. బీరకాయ దెబ్బకి మిల్ మేకర్ కూడా భయం వేస్తుంది. ఇలా తినండి, బాగుంటది. మధ్యాహ్నం స్నాక్ అల్లం చట్నీ సాస్ కూడా బాగుంటది, కానీ అల్లం చట్నీ వేసుకోవచ్చు, ఉట్టే తినేయచ్చు. ఇంక వాళ్ళగే, కాకపోతే ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు కదా, భయం ఉండదు, శుభ్రంగా తినొచ్చు. హెల్తీగా అటుకులు కూడా వేసాను కొన్ని. అటుకులు వేసా, కొద్దిగా ఇప్పుడు రైస్ ఉంటే వేసుకోవచ్చు, రైస్ లేదని అటుకులు వేసాను. రైస్ మళ్ళీ వైట్ రైస్ ఎందుకు, హెల్తీ ఉన్నప్పుడు. ఇలా కూడా బైండింగ్ బాగుంది కదా. ఇది ఇది కూడా చూపించదు. అలా తను చేస్తుంది చూడండి, తయారు చేసి పెట్టుకుంది అనమాట. ఇదో మామిడికాయ ముక్కలు, అది కొంచెం, ఇది కొంచెం రాగి దోశ, ఇది ఉంది రవ దోశ పిండి, అది ఇది వేసుకుంటాం అనమాట. బాగుందా, నచ్చిందా? ట్రై చేయండి, తినండి, బాగా ఉండండి, ఆరోగ్యం.